మీకు చెక్కలు చక్రాలు ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. స్నాక్స్ లాగా టీలో కానీ చాలా ఇష్టపడి తింటారు కదా చక్రాలు తెలంగాణ వాళ్ళు. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఇక్కడైతే చెక్కల కోసం అయితే ఒక 2 కేజీలు బియ్యం పిండి పట్టించి పెట్టాము. తర్వాత ఒక డీస్లో వేసుకున్న తర్వాత దాన్ని మనం టేస్ట్కి సరిపడా సాల్టు, సగ్గుబియ్యం, కరివేపాకు ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం వేసాము. ఒక 15-20 రెబ్బలు కరివేపాకు ఉంటుంది కదా, అది తీసి కొంచెం కట్ చేసి కడిగి వేసాము. తర్వాత కొంచెం కారం, జీలకర్ర, మీకు ఇష్టమైతే ఏం చేస్తారంటే కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం అవాయిడ్ చేసి ఇవి కూడా మిక్సీ పట్టి వేసుకుంటే, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మిర్చి తగిలితే కొంచెం స్పైసీగా ఉంటే తినరు అని చెప్పేసి మేము కారం వేసాము. మీరు పెద్దవాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగా అయితే ఇష్టంగా స్నాక్స్ తినేయొచ్చు. అవన్నీ ఒకసారి నీళ్లు పొయ్యక ముందే కలుపుకుంటే మనకి ఉప్పు కారం అంతా పిండిలోకి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ వీడియోస్ పెట్టినా. చూసారు కదా, మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అణుకు కాకుండా మంచిగా ముద్దలాగా వస్తుంది నీట్గా. ఇట్లానే 2 హ్యాండ్స్తో కానీ 1 హ్యాండ్తో కానీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా నీట్గా కలుపుకుంటే మొత్తం అంతా ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది. ఆ తర్వాత మనం బాల్స్ అయితే చేసుకోవాలి. బాల్స్ మొత్తం ముందే చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే మనం ఒత్తుకొని ఇట్లా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ అయితే పక్కన పెట్టేసాము. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక్కడైతే ఆ చేసుకున్న ముద్దల్ని మనకి పూరీ ప్లేస్ అంటారు కదా, వాటిల్లో పెట్టి మనం ఒక కవర్ కట్ చేసి ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టి ప్రెస్ చేస్తే మనకి చిన్న చిన్న చెక్కలు అయితే రెడీగా వస్తాయి. అవి తీసి మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. మనం అవి వేసేటప్పుడు కూడా మనకి కళాయి ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు ఆయిల్లో వేయాలి. మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే అవి కాలవు. మనకి కాలకపోతే ఏంటంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవు. మిడిల్లో అంటే మెత్తగా ఉంటాయి, చుట్టూ క్రిస్పీగా ఉంటాయి. మనం ఒక సైడు కాలిన తర్వాత మనం ఇంకొక సైడు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. సగ్గుబియ్యం చూడండి వైట్గా ఎట్లా కనపడుస్తున్నాయో. ఆ సగ్గుబియ్యం ఏంటంటే ఆయిల్లో మనకి కాలుతాయి కదా, బొరుగుమంటూ మంచి టేస్ట్ అయితే వస్తుంది సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల. ఇంకా మీరు ఇష్టపడి తినే వాళ్ళైతే పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము నార్మల్గా పెసరపప్పు వేస్తాము. ఒకసారి సగ్గుబియ్యం అట్లా ట్రై చేసామన్నమాట. చాలా బాగా అయితే వచ్చాయి. పిల్లలు కూడా ఇష్టంగా స్నాక్స్ తినేస్తారు. మీకు ఇష్టమా? ఇవి ఇష్టమైతే కామెంట్ చేసేయండి. అప్పుడైతే మనకి పండగలకి అట్లా దసరాకి లేకపోతే సంక్రాంతికి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి పండగతో అవసరం ఏముంది చెప్పండి? ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనకి పిండి కలిపిన తర్వాత నానాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా కలిపేసి మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీ ప్లేస్ మీద ప్రెస్ చేసి మనం ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అయితే ఆయిల్లో వేసేసుకోవచ్చు. మనం చూసుకొని చిన్నగా అంటే 2 పక్కల టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అయితే వచ్చాయి చెక్కలు. వైట్గా చూడండి సగ్గుబియ్యం బాగా కనిపిస్తున్నాయి కదా. ఇక అన్నీ మనం అలాగే చేసుకొని పూరీ ప్లేస్ మీద ఒత్తి చేసుకుంటే మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. ఇప్పుడైతే మనం చక్రాలు అంటే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే చక్రాలు అనే అంటాము. కొంతమంది మురుకులు అని ఇంకా అంటే వాళ్ళ ఊర్లలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు అనుకుంటా. మేమైతే చక్రాలు అనే అంటాము. చక్రాల పిండి కలిపేటప్పుడు నేను వీడియో తీశాను, అది మిస్ అయిపోయింది. సో ఎలా కలుపుకోవాలి అంటే ఫస్ట్ ఇదైతే 3 కేజీలు అండి. మనం 2 కేజీల బియ్యానికి కేజీ కానీ కేజీంబావు కానీ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది వేసి పట్టించుకొని పెట్టుకోవాలి. తర్వాత అదంతా ఒక బేషన్లో వేసుకున్న తర్వాత అందులో మనం పట్టించేటప్పుడు వాము వేసుకొని పట్టించుకోవాలి. వాము వేసుకొని పట్టించుకోవడం వల్ల ఏంటంటే
అది శనగపిండి కాబట్టి పెద్దవాళ్ళు తిన్నా పిల్లలు తిన్నా డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. మనం వత్తుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత పిండి అంతా ఒక బౌల్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. వాము, కారం, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకంతే వీటిలో అయితే వేసేది. అవి వేసి బాగా ఒకసారి పిండిలో కలిపేసుకున్న తర్వాత వాటర్ని అయితే మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి. ఇదైతే మనం చెక్కల పిండి కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూసారు కదా ఇందాక ఎలా ఉందో. అలా కలిపేసుకున్న తర్వాత ఇది కూడా మనకి పిండి నానాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా కలిపిన తర్వాత మనమైతే చేసేసుకోవచ్చు. కలిపేసుకొని ఇందాక మనం పెట్టుకున్న కళాయి ఉంది కదా, ఆయిల్ కళాయి, అందులో అయితే మనం ఒక్కొక్కటిగా వేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చక్రాలు అనేది నీట్గా వస్తుంది. మనకి చక్రాలు ఇవి కూడా మనం ఎక్కువ వేయకూడదండి. ఆయిల్ చూసారు కదా వేస్తే ఎట్లా పొంగుతుందో. ఇంకొంచెం వేస్తే ఏమవుతుందంటే మనకి ఆయిల్ అనేది సరిపోదు కదా దానికి. సో మనకి కాలడం లేట్ అవుతుంది. ఆయిల్కి తగ్గట్టు వేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. పిండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. అప్పుడు మనకి చక్రాలు క్రిస్పీగా గట్టిగా రాకుండా మనకి మంచిగా అయితే వస్తాయి. ఈ వీడియోని ఇంకెవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చక్రాలు ఇష్టమా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. మీరు కూడా టీలో చక్రాలు తినే అలవాటు ఉందా? కామెంట్ చేసేయండి. నేను ఆంధ్ర కదా, ఆంధ్రాలో అయితే చక్రాలు తినరు టీలో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూశాను టీలో చక్రాలు తినడం. నేనైతే తినను, మా వారు పిల్లలు వాళ్ళైతే తినేస్తారు. ఇంకా మిగిలిన పిండి మొత్తం ఇలానే వేసుకొని ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక సైడు మెత్తగా ఉంటే అవి మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. ఇట్లా చేసుకున్నవి మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయొచ్చు. ఇప్పుడు మనం బయట కొనుక్కొని తినడం అంత మంచిది కాదు కదండి. సో మనం ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని మనం తింటే చాలా హెల్త్కి మనకైతే మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటిలో మీకేం ఇష్టం, మీరేం వెరైటీ చేసుకొని తింటారు? సబ్స్క్రైబ్.